అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం ఆత్మకూరు మండల కేంద్రంలో సోమవారం సాయంత్రం 4:15 సమయంలో ఆత్మకూరు సిపిఐ పార్టీ మండల కార్యదర్శి సనప నీలపాల రామకృష్ణ, సహాయ కార్యదర్శి బండారు శివ ఇతరుల ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్పై కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా ఆత్మకూరు సిపిఐ పార్టీ మండల కార్యదర్శి సనప నీలపాల రామకృష్ణ, సిపిఐ సహాయ కార్యదర్శి బండారు శివ తదితరులు మాట్లాడుతూ భూమి మీద జీవం ఉన్న ప్రతి జీవికి మానవులు, జంతువులు, పక్షులు హక్కులు కల్పిస్తూ రాజ్యాంగం సృష్టించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పార్లమెంటు సమావేశంలో హోంమంత్రి అమిత్ షా అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణమని, దేవుని భక్తి ఉంటే అది వారి వ్యక్తిగతమే కానీ నిజంగా దేవుడి వల్ల న్యాయం జరిగితే న్యాయస్థానాలు ఉండేవి కావని, ఈ విషయాన్ని కేంద్ర మంత్రి అమిత్ షా గుర్తుంచుకోవాలని, ఇటువంటి సందర్భంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్పై పార్లమెంటు సమావేశాల్లో హోంమంత్రి చేసిన వ్యాఖ్యలను తాము తీవ్రంగా ఖండిస్తూ నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నామని ఆత్మకూరు సిపిఐ పార్టీ మండల కార్యదర్శి నీలపాల రామకృష్ణ, సిపిఐ సహాయ కార్యదర్శి బండారు శివ తదితరులు కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల నాయకులు రామాంజనేయులు, మహిళా సమైక్య మండల నాయకురాలు సరస్వతి, సిపిఐ నేతలు గోవిందు, కృష్ణమూర్తి, తులసి నాయక్, గోపాల్ నాయక్, నాగరాజ్ నాయక్, మల్లికార్జున తదితర సిపిఐ నాయకులంతా కూడా పాల్గొని కేంద్ర మంత్రి అమిత్ షా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఆత్మకూరు మండల కేంద్రంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.